ఈనాడు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ముందు చేసిన వాగ్దానం మేరకు జూలై 1వ తేదీన 7,000 రూపాయల పెన్షన్ పంపిణీ చేస్తామని ఆ పంపిణీ మొత్తాన్ని కూడా సచివాలయం మెంబర్స్ ద్వారా పంపడం జరిగింది. మరి వికలాంగులకు కూడా 3,000 నుంచి 6,000 ఇచ్చినారు. ఆ కార్యక్రమం కూడా ఈరోజు చేసినారు. ఎన్నికల ముందు మన నారా చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ కానీ వాగ్దానం చేసినారు. ల్యాండ్ టైటిల్ యాక్ట్ని కూడా రద్దు చేస్తామన్నారు. అలాగే చేసినారు. నిరుద్యోగ వృత్తి కోసం అన్ఎంప్లాయ్మెంట్ని సాల్వ్ చేసిన దానికోసం డిఎస్ని కూడా రిలీజ్ చేయడం అనేది. మరి ముఖ్యంగా ఏమంటే అన్నా క్యాంటీన్లు కూడా తెరుస్తామని చెప్పినారు. 183 అన్నా క్యాంటీన్లు కూడా ఈ నెక్స్ట్ మంత్లో ఓపెన్ చేసేదని కూడా సిద్ధంగా ఉన్నారు. ఒక దిక్కు ఆర్థిక పరిస్థితులు బాగా లేకున్నా కానీ ఆర్థిక ఒడిదుడుకుల్లో కూడా చెప్పిన మాట ప్రకారం మాట నిలబెట్టుకుంటూ ఈరోజు మరి అందరికీ కూడా పెన్షన్లు ఆ సచివాలయం ఉద్యోగస్తుల ద్వారా పంపిణీ చేయడం జరిగిపోతున్నది. ఏది ఏమైనా కానీ మాటకు నిలబడుతూ ఒక దిక్కు సంక్షేమ పథకాలను నెరవేరుస్తూ మరో పక్క పరిశ్రమల కోసము అభివృద్ధి కోసం కూడా పాటుపడుతున్నాడు. మరి మన ప్రజలందరూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ కూడా మరి నారా చంద్రబాబు నాయకత్వానికి అలాగే పవన్ కళ్యాణ్ నాయకత్వానికి బీజేపీ పెద్దల యొక్క నాయకత్వానికి కూడా మరి సహకరించి అత్యధిక స్థానాలు గెలిపించినాం. అలాగే ఉత్తరోత్తర కూడా ఈ కూటమికి మీరందరూ కూడా సహాయ సహకారాలు అందించాలని కోరుకుంటున్నాం.